ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ టాపిక్గా మారినటువంటి అంశం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశం. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. లంచ్ మోషన్ విచారణకి అనుమతి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టునైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ను ఆయన వేశారు. ఒక లంచ్ మోషన్ విచారణకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అనుమతి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్ అప్డేట్కి సంబంధించి మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఏదైతే ఉందో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్న ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 8 బృందాలుగా కూడా పోలీసులు విచారణ సాగిస్తా ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు అనే దానికోసం కూడా వెతుకులాట ప్రారంభిస్తూనే ఉన్నారు. వెతుకుతానే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇంకొక సమాచారం కూడా అంతా ఉంది, అతను కోర్టులో కూడా సంబంధించి లొంగిపోతా ఉన్నాడనే ఒక సమాచారం మనకు అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే సమయంలో కూడా హైకోర్టుకు ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బెయిల్కు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోర్టు కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే ఏపీ హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి అనుమతించడం జరిగింది. దానిపై కూడా మరికొంతసేపట్లో విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంలో ఏదైతే ఉందో 13వ తారీఖు పోలింగ్ జరగటం, ఆ రోజు పాల్వాయి గేట్ బూత్ లో ఆయన ఏదైతే ఉందో ఈవీఎంస్ సంబంధించి ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసిన వీడియోను కూడా 2 రోజుల క్రితమే బయటికి రావడం జరిగింది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం జరిగింది. దీనిపై కూడా ఇటు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒక పక్క వైసీపీ కూడా ఆ వీడియో అంటే కట్ చేసిన ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందనే విషయాలు కూడా